పుష్ప 2 మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 2 అంటే పుష్ప 2 మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఒక 1 మంత్ బ్యాక్ వరకు. మంచిగానే అల్లు అర్జున్ అన్న పాన్ ఇండియా మూవీ మన తెలుగు నుంచి వెళ్ళాడు, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ ఇప్పుడైతే మొత్తం పోయినా ఏం లేవు. చూసేకి ఆ సాంగ్ రిలీజ్ అయిందిగా, రష్మిక చేశారు, రష్మిక అల్లు అర్జున్ గారు. సో ఆ సాంగ్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం క్రింజ్ అనిపించింది, అలా విన్నాక అలా ఓకే బాగా అనిపించింది. బట్ పుష్ప 2 అయితే నేను హిట్ అవుతుంది అనుకోవడం లేదు. పీకే ఫ్యాన్స్ ఆయన రీసెంట్గా చిన్న ఇదైంది కదా, నార్మల్గా ఆ రోజు పిఠాపురంలో లాస్ట్ రోజు క్యాంపెయినింగ్. ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, ప్రతిసారి సపోర్ట్ చేస్తారు, సేమ్ ఫ్యామిలీ కూడా. అలాంటిది పవన్ కళ్యాణ్ దగ్గరికి రామ్ చరణ్ వచ్చాడు, అల్లు అర్జున్ వాళ్ళ నాన్నమ్మ కూడా వెళ్ళారు. ఆ టైంలో ఈయన నంద్యాల వెళ్ళి వైసీపీని సపోర్ట్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. నాకే కాదు టాలీవుడ్కే నచ్చలేదు. ఒకవేళ ఈయన అంతా సపోర్ట్ చేయాలి ఆయన ఫ్రెండ్ అని చెప్పాడు. ఓకే, అల్లు అరవింద్ గారు వెళ్ళి సపోర్ట్ చేశారు కదా, మరి అల్లు అర్జున్ గారు కూడా చేయాలంటున్నా. అంటే అల్లు అరవింద్ సపోర్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నా ఏం ప్రాబ్లం లేకపోతుండే, అసలు ట్వీట్ చేయకపోయినా బాగుండే. పొద్దున్నే పవన్ కళ్యాణ్ గెలవాలని ట్వీట్ చేసి సాయంత్రం మళ్ళీ నంద్యాలలో వైసీపీని సపోర్ట్ చేశాడు. అండ్ ఏమన్నా అర్థం కావట్లేదు, వాళ్ళ కొడుకే తిక్కన పడుకుంటే ఆడికంటే దారుణంగా ఉన్నాడు. అంటే పోస్ట్ పోన్ ఎందుకు చేశారంటారు పుష్ప 2? మాక్సిమం అల్లు అర్జున్ మీద నెగిటివిటీ నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది కల్కి కంటే పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, కల్కినే వచ్చేసింది 2 yearsలో. పుష్ప 1, 2కి మధ్యలో చూసుకుంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. ఈ రేంజ్లో ప్రభాస్ అన్న 4 సినిమాలు వచ్చేసినాయి. అల్లు అర్జున్ అన్ని ఆయన ఏమనుకున్నాడో అర్థం కాదు. అండ్ ఆయన అటెన్షన్ కోసం చేస్తాడో దేనికోసం చేస్తాడో అస్సలు సంబంధం లేదు, కానీ అంతా రివర్స్ చేస్తాడు. అంటే ఆయన తోపు, ఆయన ఇది ఉండాలి ఇండస్ట్రీలో అన్నది చేస్తాడు. ఆల్రెడీ August 15 రిలీజ్ 2 సాంగ్స్ రిలీజ్ చేశాడు, ప్రమోషన్స్ కూడా అయిపోయి. కల్కి కూడా ప్రమోషన్స్ కాదు కానీ సినిమా రిలీజ్ అయిపోతుంది. అలాంటి టైంలో 2 సాంగ్స్ రిలీజ్ చేసి పోస్ట్ పోన్ చేశారంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద నెగిటివిటీ. ఒకవేళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పుష్ప 2 రిలీజ్ అయితే ట్విట్టర్లో బాయ్కాట్ పుష్ప 2 అనే ఒక ట్రెండ్ పీకే ఫ్యాన్స్ క్రియేట్ చేద్దామని ఉన్నారంట. సో అందుకోసం పోస్ట్ పోన్ చేశారని అందరూ అంటున్నారు. అంటే ఇది హిట్ అవుతుందని మీరు అనుకోవట్లేదా? పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ చేసినా సరే బ్రేక్ ఈవెన్ రాదు అనుకుంటున్నా. అంటే కథ బాగుంది, అన్నీ బాగుంది. ఒకవేళ అప్పటికి పీకెన్ పొగిడి పవన్ కళ్యాణ్ మీద పాజిటివిటీ అంటే మంచిగా ఏదైనా స్పీచ్ ఇచ్చి కలిసిపోతే రావచ్చు. మెగా అందరు హీరోల సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్కి అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతగా సపోర్ట్ చేస్తారు కల్కి కంటే. ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. ఈయన కూడా బొలిశెట్టి శ్రీనివాస్కి ఫోన్ చేసి చెప్పాడు మీరు గెలవండి అని. సో ఆయన మీద పాజిటివిటీ ఉంది. సో పెద్ద హీరో ఫ్యాన్స్ అందరు కంబైండ్ అయితే ఆ రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. కల్కి ప్రీ రిలీజ్ ఆ ప్రమోషన్స్ చేయకుండా ఎన్ని బుకింగ్స్ వచ్చాయి అడ్వాన్స్, కానీ అల్లు అర్జున్ కూడా కొంచెం వీళ్ళతో కలిస్తే బెటర్ అనుకుంటా. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అలాగే అల్లు అర్జున్ గారికి అలాగే రష్మిక గారికి వీళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా. సో హిట్ అవుతుంటారా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ LKG UKGలో ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా. మెచ్యూరిటీ నార్మల్గా చూస్తే స్కూల్లో 5th క్లాస్ 6th క్లాస్ వరకు అందరూ అల్లు అర్జున్ వేసే స్టెప్పులు చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు. స్కూలింగ్ అయిపోయిన వరకే కొంచెం మెచ్యూరిటీ వచ్చాక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మారిపోతారు. ఎవరైనా అలాగే కన్వర్ట్ అవుతారు. మేము అలాగే వచ్చాం. స్కూల్లో మ్యాక్సిమం చిన్నపిల్లల కంటే అల్లు అర్జున్ వేసే స్టెప్పులు, ఆ పనులు, ఇవన్నీ ఆ పిల్లని అభ్యాసాలన్నీ చూసి వాళ్ళు మ్యాక్సిమం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ స్కూల్లోనే ఉంటారు. ఓట్లు ఎవడుకుండో. పుష్ప 1 బాగుంటుంది అనుకుంటున్నారా, 2 బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే 1 ఆల్రెడీ చూసారు కదా, సో ఈ రెండింటి ఎక్కడైనా పార్ట్ 2నే బాగుంటుంది. పార్ట్ 1లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అన్ని లేట్ అవుతాయి. నార్మల్గా పార్ట్ 2నే బాగుంటుంది అనుకుంటా. అల్లు అర్జున్ కొంచెం ఇలాంటి అసలు మనేసి మామూలుగా అందరిలా ఉంటే అది కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన తెలుగు సినిమా కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.